మే హెల్ప్ యూ సార్? సేమ్ టు యూ. మీకేం కావాలి సార్? అయ్యో నన్ను గుర్తుపట్టలేదా? నేను పిఎంని. పిఎం గారా? నవ్వుల రాజా ప్రేమచంద్. మీకు బనారస్ చీరను పంపించింది నేనే. ఫ్రెండ్స్ గ్రూప్. ఆ రోజు సరదాగా మాట్లాడారుగా. సారీ సార్, నాకు మీరెవరో గుర్తులేదు. నాకు జ్ఞాపకం ఉంది. ఎక్స్క్యూజ్ మీ సార్, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? మీరెవరు? నేనా, ఇక్కడికి కొత్తగా వచ్చిన మేనేజర్ని, కోటి. కోత? కోతి కాదు, కోటి, జాకబ్ కోటి. మీరు? అర్జున్ రాజు. కాదు కాదు, ఫ్రెండ్స్ గ్రూప్ కంపెనీ ఎండి అర్జున్ రాజు మేనేజర్ని. అర్జున్ రాజు మీకు ఫోన్ చేస్తుంటారే. ఓకే రండి. కాంచీపురం చీర లాంచింగ్ కోసం మీకు డిజైన్ చూపించాలని వచ్చాను. మీ ప్రొపరేటర్ దుబాయ్ వెళ్ళారు. పోయారా? మరి ఎప్పుడు వస్తారు? లాంచింగ్ కి ముందు వస్తారు. కాదు, ఈ డిజైన్ ప్రొపరేటర్ చూడకుండా ఎలా? డిజైన్స్ చూసాం, అప్రూవల్ కూడా చేసాం. చేసేసారా? ఎవరు? ఫ్రెండ్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ మిస్టర్ ప్రేమేంద్రనాథ్. ప్రేమేంద్రనాథ్ నా పేరే సార్. వాట్? ఆయన కూడా ప్రేమేంద్రనాథ్ అనే అన్నారే. ఒకవేళ సీఎం ప్రేమానందా? ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. వాడు ఎగ్జిక్యూటివ్ కాదు, వాటి సింగిడి. ఫ్రెండ్స్ గ్రూప్ నుండి విడిపోయి న్యూ ఫ్రెండ్స్ గ్రూప్ పెట్టిన సీటింగ్ సింగిడి. సీఎం అంటే సీటింగ్ మాస్టర్ అర్థం. ఏది ఏమైనా మేము డిజైన్స్ చూసాం. అన్ని వెరైటీగా చాలా బాగా డిజైన్ చేశారు. చాలా స్పెషల్ గా డ్రమ్ డాన్స్ అనేది. అంతకంటే గొప్పగా మేము చూపిస్తాం సార్. కానీ అవన్నీ వాయించేది లేడీస్, ఫుల్ లేడీస్. లేడీసా? ఎండీకి బాగా నచ్చింది, నాకు నచ్చింది, అందుకే అడ్వాన్స్ ఇచ్చాం. ఏంటి? సారీ సార్, ఆ సింగిడి గాడిని. ఈ మేడం బ్రహ్మాండంగా ఉంటుంది, ఎందుకంటే లేడీస్ వాయిస్తారు కదా. ఓకే. కొంప తీసారే సింగిడి. మనం సవాల్ చేసి 10 రోజులు కూడా కాలేదు, ఆ అర్జున్ రాజుకు పోటీగా కాంట్రాక్ట్ పెట్టేశాం. చాలు, ముందే పార్టీ నాపండి. ఆర్డర్ ఇప్పుడే కదా వచ్చింది, ఇంకా ప్రోగ్రామ్ ఏవి జరగలేదు కదా. ఇంతకంటే ఇంకేం కావాలి? కావాలంటే నువ్వే చూడు, ఆ అర్జున్ రాజుని తీసుకొచ్చి మన నరేష్ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగేలాగా నేను చేస్తాను. చాలే నీ గొప్పలాపు. ఆ పిఎం పేరును ఉపయోగించుకునే మీరు ఆర్డర్ తెచ్చుకున్నారని తెలిసిందనుకో, గుండాలు తీసుకుని స్ట్రైట్ గా వచ్చేస్తాడు. వాడు రావాలి, అప్పుడే వీడికి గుణపాఠం చెప్పి నేను చూపించిన అమ్మాయినిచ్చి వీడికి పెళ్లి చేస్తాడు. దానికి అర్జున్ రాజు రావాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్పావంటే చాలు. ఏ అమ్మాయి మెళ్ళో తాళి కట్టమన్నా నేను కట్టేస్తాను. నేను మాట్లాడేది నీ పెళ్లి గురించి కాదురా, వాడి పెళ్లి గురించి. అలాగా? అంటే అర్జున్ కి పెళ్లి చేయించడానికి ఊరు వాళ్ళందరినీ తీసుకువెళ్లి అక్కడ నా చేత సవాల్ చేయించావా? మరెందుకు అనుకున్నావు? ముందే చెప్పచ్చు కదా. రై, నేను తనను పెళ్లి చేసుకోబట్టి వాడి పెళ్లి ఆగిపోయింది అంటున్నాడు. అప్పటి నుంచి జీవితంలో ఇక పెళ్లే చేసుకోనని ఒంటికాల మీద నిలబడ్డాడు. వాడి మనసులో ఆలోచన చెరిపేయాలంటే అర్జెంటుగా ఒక అమ్మాయిని చూసి వాడి చేత ముడుముళ్ళు వేయించేయాలి. అంటే వాడి పెళ్లి ఎవరికి నేను పెళ్లి చేసుకునే అవకాశం లేదన్నమాట. అరే బాబు, నువ్వు ఆగరా, అందుకు ఇంకా టైం ఉంది కదా. నీ అదృష్టం బాగుంటే అది వెంటనే జరుగుతుంది. కింద పడేసి తొక్కడం. నువ్వే కదా ఏమార్చి ఆర్డర్ కొట్టేశావు. నిన్న నా మీద మోపకు, నువ్వు చెప్పినందువల్ల చేశాను. చేసావు కదా, అయితే విశ్వాసంగా పడుండు. విశ్వాసంగా. ఇదెక్కడ న్యాయం? ఓరి దుర్మార్గుడా, స్వామి ఏడుకొండలవాడా, ఎలాగైనా సరే ఈ ప్రోగ్రామ్ లో నేను విజయం సాధించి ఆ పిఎం ప్రేమేంద్ర మొహానికి మసిపూస్తేనే నేను ఇక్కడ నిలబడగలుగుతాను. మేడం, ఎస్, ఓన్లీ సారీస్, నో జాకెట్స్. నో జాకెట్స్? కాల్ ద బ్లేడీ మేనేజర్. హాయ్ ఎవ్రీబడీ, నేనే సీఎం ప్రేమ్చంద్, ఈ ఫ్రెండ్స్ గ్రూప్ మేనేజర్ని. మేనేజర్? ఎస్ సార్. వేర్ ఆర్ ద జాకెట్స్? అయ్యో, వేర్ ఆర్ ద జాకెట్స్ ఫర్ ద సారీస్? నేను మర్చిపోయాను. వాట్? అదేమిటంటే జ్ఞాపకం వచ్చింది మళ్ళీ పోయింది, అందుకే మర్చిపోయాను. అదే చెబుతున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? అంతేనా? బోర్డ్ ఇంగ్లీషు, నాకు ఇంగ్లీష్ రాదనుకుంటుంది. నరేష్, ఎంతసేపు ర్యాంబో స్టైల్ వాకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను అంతే. ర్యాంబో కాదురా, ర్యాంప్. ఏదో ఒక దరిద్రం. నేను అర్జెంట్ గా మేడం పిలుస్తున్నారు, నువ్వు అర్జెంట్ గా పారిపో. ఒక విషయం గుర్తుంచుకో, ఈ సరౌండింగ్స్ లో నన్ను నరేష్ ఒరే రారాపోరా అని పిలవకు, మర్యాదగా. నాకెందుకు పోయింది? మర్యాద నీకు కాదురా, నాకు. సార్ అని పిలిస్తే మాత్రం చాలు. అలా ఎందుకు? ఎంత ఫ్రెండ్స్ అయినా కూడా స్టాఫ్ ముందు సార్ అని పిలవడం సంప్రదాయం. అదే రెస్పెక్ట్ నువ్వు నాకు కూడా ఇవ్వాలి, తెలుసుకో. నేను నిన్ను సార్ అని పిలవాలి. మరి మన ఇద్దరికి ఉన్న ఒకే ఒక తేడా ఏమిటంటే, నువ్వు కోటు వేసుకున్నావు, నేను కోటు వేసుకోలేదు. అదే తేడా. ఒక తేడా ఉంది. ఏంటి ఆ తేడా? నీకు ఎప్పుడైతే తెలుస్తుందో ఆ రోజే నువ్వు ఎంటీ అవుతావు. ఐఎమ్ న్యూ ఫ్రెండ్స్ గ్రూప్ ఎండి నరేష్. హలో సార్. ఆర్ యు ఓకే? యా ఓకే సార్, బట్ వన్ ప్రాబ్లం. వాట్ ప్రాబ్లం? టెల్ మీ. కొన్ని చీరల్లో బ్లౌజులున్నాయి. మెజర్మెంట్ కి ఇచ్చిన తర్వాత అందులో బ్లౌజులు లేవు. ఐ టోల్డ్ దట్ టు యువర్ మేనేజర్, బట్ హి డిడ్ నాట్ రెస్పాండ్ హియర్. సేమ్ మేడం, నేను నీతో ఆల్రెడీ చెప్పాను కదా. సీఎం ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాట. ఒక నిమిషం, నువ్విట్రా. వీళ్ళ ఇంగ్లీష్ విని వాడు భయపడి పారిపోయి ఉంటాడు.
కొట్టడం మర్చిపోయి ఉంటాడా? నాకు తెలీదు. నువ్వు ఎలాగైనా వాళ్ళని మేనేజ్ చెయ్యి. శారీ తీసుకుని చుట్టి ఇలా అయ్యో, మొహం కప్పి. బ్లౌజ్ లేకుండానా? ఇది శారీ షో కదా, బ్లౌజ్ షో కాదు కదా. వాళ్ళతో నేనేం చెప్పను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. శారీని ఇలా చుట్టి మొత్తం అంతా కవర్ చేసి అయ్యో. వాళ్ళని మేనేజ్ చేయి అంతే. నువ్వు ఇంకేం మాట్లాడుకో. అమ్మయ్య, మొత్తానికి నరేష్ ఎలాగో గారు ఇక్కడే ఉన్నారా? శారీని ఎలా కట్టుకోవాలో వాళ్ళకి నేర్పించి వస్తున్నాను. అంతే, గిరిజన స్త్రీలు బ్లౌజ్ వేసుకోకుండా శారీని ఇలా చుట్టుకొని ఒళ్ళంతా కప్పుకుంటారు కదా, అదనమాట. Very nice. సారేంటి ఎలా వచ్చారు? అదా, నేను ఒకసారి మోడల్స్ పరిచయం చేసుకున్నాను. వాళ్ళందరూ రిహార్సల్స్ లో ఉన్నారు. కానివ్వండి, దూరం నుంచి చూసి పెడతాను. అవే చూడడానికి వాళ్ళు అనుమతించారు. అయ్యో, బెంగళూరు నుంచి ఇక్కడ వరకు వచ్చారు. ఒక్కసారి చూసి వెళతాను. నా గురించి కొంచెం చెప్తావా? చెప్తాను, కానీ వాళ్ళు రిహార్సల్స్ పూర్తి చేసి బయటకు వచ్చిన తర్వాత చెప్తాను. అంతవరకు తప్పదు, మీరు రండి. ఆడిటోరియంలో ఏమేం చేంజెస్ చేయాలో చెప్తే దానికి తగ్గట్టు వాళ్ళు మార్పులు చేర్పులు చేస్తారు. రండి అది కాదు. రండి చెప్తాను. కాంచీపురం నుంచి బట్టల షాపు ఓనర్లు అందరూ వచ్చారు. ఫుల్లుగా ఏర్పాట్లతో వచ్చారు వాళ్ళు. ఆ విషయం నాకు వదిలేయండి, మీరేం వరి అవ్వద్దు. సరే, ఆ లేడీస్ హెడ్ మాస్టర్ ఇంకా రాలేదే? టైం ఇప్పుడు 5 అవుతోంది. సరిగ్గా 7 గంటలకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలిగా. సరిగ్గా 7 గంటలకు మేళాలు మోగుతాయి. నువ్వు ఎక్కడికి పోయావు? ఓ సారీ మిస్టర్ సీఎం, నువ్వేం చేస్తావంటే ట్రావెల్స్ నుంచి ఒక కారు తీసుకుని మేదరమెట్లు వెళ్లి వాయిద్య కళాకారులందరినీ తీసుకొచ్చి టాక్సీకి డబ్బులు నేను పే అదంతా ఓకే, చేస్తాను. కానీ చిన్న ప్రాబ్లం వచ్చింది. ఒక మినిట్, నువ్వు ఒక మినిట్ రారా. నేనా? ఆ, 1 సెకండ్. రా. ఏంట్రా? ఓరి దేవుడా, ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? ఏ ప్రాబ్లం లేదు. మీరు ఆడిటోరియంలో వెయిట్ చేస్తూ ఉండండి. నువ్వు ఇక్కడే ఉండు. అది నేను మేనేజర్ అయిన తర్వాత ఇదే నాకు ఫస్ట్ ప్రోగ్రామ్. అదిరిపోవాలి, సూపర్ హిట్ అవ్వాలి. అదురుతుందో బెదురుతుందో నాకు తెలియదు, కానీ అదంతా నరేష్ చేతిలో ఉంది అంతే. వాట్? ఏం లేదు. అది అది హాయ్ 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 అది అబ్బా భరించలేకపోతున్నాను. ఏమిటా ఈ గోల? అమ్మా, ఇదేమీ లేదమ్మా, ఇది ఆరంభమే. వాడు వచ్చేకుంటుంది చూద్దు గాని. అదే తిక్కలి పరు నరేష్. వాడేదో ప్రోగ్రామ్ కోసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళని నువ్వెందుకు తీసుకొచ్చావురా? ఎంతైనా నీ చెల్లి అక్కడ కాపురం చేస్తుంది కదరా. అమ్మా, ఇక దాని గురించి నువ్వు మాట్లాడుకో. ఇది బావమర్దుల మధ్య సవాల్. ఇందులో మీరెవరూ జోక్యం చేసుకోకండి. భగవంతుడా, ఇది ఎంత దూరం వెళ్తుందో నువ్వే కాపాడాలి తండ్రి. అది ఆహా తనరినా హాయ్ 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 అది 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 హా ఆహా అది హా ఆహా ఆహా హాయ్ 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 ఆహా హాయ్ ఆపండి, 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 ఆపండి. మిమ్మల్ని వాయించమని చెప్పింది నేను, ఆపమని చెప్పాల్సింది కూడా నేనే. వాయించండి. ఆపండి. వాళ్ళు వాయించాలన్నా ఆపాలన్నా అధికారం నాకే ఉంది. నీ అధికారం అంతా గేటుకు ఆ పక్కన. అడ్వాన్స్ ఇచ్చి వీళ్ళని ఏర్పాటు చేసింది నేను. వాళ్ళకు మాయ మాటలు చెప్పి లోపలికి తీసుకొచ్చి వాళ్ళతో పాటు తాళం వేస్తుంటే ఏంటి అర్థం? అర్జునన్నకు ద్రోహం చేస్తే ఇంతే. వాళ్ళ దారిలోని వెళ్ళి వాళ్ళనే మోసగిస్తాం. ఈయనేమైనా శంకరాభరణం శంకర శాస్త్రా? కాదు, ద్రోహం చేసిన వాళ్ళకి ఎలాగైనా గుణపాఠం నేర్పించే కలియుగ అర్జునుణ్ణి. సవాలు విసిరితే ధైర్యంగా నిలబడి మగాళ్ళ ఎదురించాలి. దాన్ని వదిలేసి తంత్రాలు ప్రయోగించి ఎలాగైనా గెలవాలని ప్రయత్నించకూడదు. ఆ పోటీ అన్నాక తంత్రాలు ఎత్తులు జిత్తులు ఉంటాయి. ఓహో. అది సహజమేగా. పోటీని ధైర్యంగా ఎదుర్కోలేని వారికి అది పెద్ద మోసంగాను కుతంత్రంగాను అనిపిస్తుంది. అందుకనే వీళ్ళని మోసం చేసి తిన్నగా ఇక్కడికి తీసుకొచ్చేసావు. ముందు మోసం చేసింది నువ్వే కదా. ముళ్ళును ముళ్ళుతో తీయడమే మా అన్న స్టైల్. ముళ్ళుని ఎలా తీయాలో నేను నేర్పిస్తాను. ముందు వీళ్ళని పంపే. వాళ్ళంతా నా వాళ్ళు. అద్దెకొచ్చిన వాళ్ళు అందరి వాళ్ళు, అది తెలుసు. ఓడిపోతాననే భయం ఉంటే ఇప్పుడే చెప్పు. ఓహో. అంతేగాని నా దగ్గర కాదు నీ నక్క జిత్తుల వేషాలు. ఓహో, ఈ రోజు కాకపోతే రేపైనా నీ పొగర అణచకపోతే నేను నీ భావనే కాదు. బాగా గుర్తుంచుకో, 7 గంటల్లోపు వాళ్ళని నా దగ్గరకు పంపించలేదో నేనెవరో తెలుసుకుంటావు. తీరా బండి. అన్న బాజీలు కొట్టమందా? వద్దు, వాళ్ళని పంపించేసి. పంపించేయడమా? రే, వాడు చేసిన తప్పుని వాడే ఇక్కడికి వచ్చి ఒప్పుకునేలా చేసాం మనం. అది చాలు మనకి. హ, ఇక ఈవెంట్ చేస్తాడో చేయడో అంతా వాడిష్టం. గెలిచాడన్న ఫీలింగు ఇక మన ముందు ఇవ్వడు కదరా. నువ్వేం చెప్పినా సరే నేను వింటాను. అయితే వీళ్ళని అక్కడ పంపించి ప్రోగ్రామ్ చేయడం నేను ఒప్పుకోను. సరే, అయితే ఒక పని చెయ్యి. ఏంటి? తెల్లారేదాకా వాళ్ళని ఇక్కడే ఉండమని వాయించమని చెప్పు. తర్వాత పేమెంట్ ఇచ్చి పంపించు. ఓకే. ఓకే, నీ చేతి నుంచి కట్ చేసుకుంటాను. అందరూ బండి తీసుకుని బాజీల మీదకి ఎక్కండి. బజార్లు తీసుకుని బండి మీదకి ఎక్కండి. పండి పండి పండి. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్.
ఆ ప్రాపర్టీస్ అన్ని తీసుకెళ్లి సెట్ లో భద్రంగా పెట్టాలి, అర్థమైందా? దిగండి. ఏంట్రా ఇది? అన్నిటినీ తీసుకొని తొందరగా ఇంటికి చేరుకోమంటే ఇప్పుడే రావడం. అదెందుకు అడుగుతావులే, వాళ్ళందరూ పేకల దాకా తాగి బోర్లా పడుకున్నారు. వాళ్ళందరం లేపి తీసుకొచ్చేసరికి నా తలపరాణం తోకొచ్చింది. అసలు వద్దు, వాళ్ళే నన్ను లేపారు. నాకే సరుకు కొంచెం ఎక్కువైపోయింది. డూప్లికేట్ కొట్టేనంటే మన ప్రోగ్రామ్ చూసి అందరూ అదిరిపోయి తెలుసా. అర్జున్ రాజుకైతే దిమ్మ తిరిగిపోయి నోటముట మాట రాలేదు. ఏమంటారా? సీఎం చెప్పింది కూడా నిజమే, ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. కరెక్ట్. రేపే అర్జున్ రాజు ఆఫీస్ కు తాళం వేసేసి తన పిఏ ప్రేమేంద్రకి గుండు కొట్టించి గాడి మీద ఎక్కేస్తాడు. అది నువ్వే చూస్తావు. ఖచ్చితంగా జరుగుతుంది. అది జరుగుతుందని నాకు తెలుసు. మరి? వాడు ఆఫీసుని మూసేస్తాడా ముయ్యడా? అదేలాగా మన దగ్గర ఓడిపోతే ఆఫీస్ మూసేస్తానని శపథం చేశాడు కదా. అయినా మనం గెలిచామని వాడు ఒప్పుకోవాలిగా. ఒప్పుకోకుండా ఎలా ఉంటాడు? మనం మోసం చేసి ఈ ఆర్డర్ పట్టేస్తామని వాడికి తెలిస్తే? నేను అప్పుడే చెప్పాను కదా, ఒకళ్ళు మోసం చేసి ఆర్డర్ పట్టుకోవడం అంత మంచిది కాదని. ఇప్పుడు నేను టీ తాగితే వాడికొద్దు అక్కడిపు. మనం ప్రోగ్రామ్ చేయడం చాలా మంచిదైంది. మరి ఇక మీదట మన ఫ్రెండ్స్ గ్రూప్ ని బుక్ చేయడానికి చాలా మంది క్యూ కడతారు, చూస్తుంది. చెప్పి క్షణం కాలేదు, అప్పుడే ఆర్డర్ వచ్చేసింది. మన టైం చాలా బాగుంది. దేవుడా, బాలయ్య మావయ్య, అనయ్య ఇది పట్టుకోండి. బాలయ్య మావయ్య, ఏంటమ్మా ఎలా ఉన్నావు? అందరూ బాగున్నారు? బానే ఉన్నారు. ఈయనెవరు కొత్త అవతారం? నా పెళ్ళానుకున్న ఒకే ఒక మావయ్య బాలకృష్ణ, బాలయ్య అని పిలుస్తుంటారు. తెలుగు తమిళ సినిమాలకి ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. సునామీలాగా ఎప్పుడొస్తాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. వెళ్ళిపోయేటప్పుడు ఏమైనా కొట్టుకుపోతాడా ఏంటి? అటువంటి వాడు కాదు, మనిషి మంచివాడే. సునామీ అన్నావు కదా, అందుకే అడిగాను. ఏంట్రా వింతగా చూస్తున్నావు? లేదు, అది నువ్వు వస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ పక్కనే షూటింగ్ జరుగుతుంది, అందుకే వచ్చాను. ఆ. ఒక తమిళ సినిమా ప్రొడ్యూసరు డైరెక్టర్ రేపు వస్తున్నారు. ముందుగా నేను వచ్చేసాను. అందరినీ చూసేసి పనులన్నీ ముగించుకునే వెళ్ళిపోతాను. ముగించుకుని వెళ్తారా? ముగించడం అంటే పరిష్కారం చేసుకుని వెళ్ళడం అని అర్థం రా. నేను ఇంతకు ముందే అన్ని ముగించేశాను. వీడేంటి అనవసరంగా మాట్లాడుతున్నాడు? నేను నరేష్ ఫ్రెండ్ ని. ఫ్రెండ్ అయితే మాత్రం కొంచెం వెనక్కుండ్రా. అర్జున్ ఇంటికి వెళ్తే మిమ్మల్ని చూడడం కుదరదు, అందుకే ముందుగా మిమ్మల్ని చూద్దామని ఇక్కడికి వచ్చేసాను. మా మీద ఇంకా మీకు కోపం పోదనుకున్నాను. ఎందుకమ్మా? అదే ఇక్కడ జరుగుతున్న గొడవలన్నీ నీకు తెలుసు కదా. నేను అన్నీ తెలుసుకునే వచ్చాను. ఎవరిని ఎవరితో కలపాలో నిర్ణయించాల్సింది మనం కాదు, ఆ పైవాడు. అదే మావ, నేను కూడా అలాగే చెబుతూ ఉంటాను. చేయి తీరా. నిన్నెవరు పిలిచారు? ఏంటి? లాంగ్ షాట్ అవుట్ ఫోకస్ లో నువ్వేంటి? నాకేం అర్థం కాలేదు. నువ్వేదో చీప్ లెక్కర్ తాగినట్టున్నావు. చూస్తే చాలా వింతగా ఉన్నాడు వీడు. వీ డ్రెస్ రెండమ్మా లోపలికి వెళ్దాం. మూడంతా పాడు చేశాడు. అరే నువ్వెక్కడికమ్మా వెళ్తావు? ఉండు, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నేను కొంచెం కాఫీ పెట్టి తీసుకొస్తాను. వెంటనే ఆ పని చేయి, త్వరగా తీసుకురా. అర్జున్ రాజుకి ఇంకా కోపం పోలేదనుకుంటాను. కోపం ఎలా పోతుంది? నేను తను తీసుకొచ్చేసానని వాడి కోపం ఇంకా ఎక్కువైంది. అది నిజమేనా? కాదు, నిజమేంటనేది నువ్వే తెలుసుకోవాలి. చెప్పు చెప్పు. నేను నా ప్రాణాలకు తెగించి తనని పెళ్లి చేసుకున్నాను. భగవంతుడా, ఇందులో అమ్మాయి తప్పేమైనా ఉందా? కాదు, తనది తప్పని చెప్పలేం. పెళ్లి చూపుల పేరుతో ఎన్నో సంబంధాలు చూసి విసిగి వేసారిపోయింది. జాతకంలో వైధవ్య దోషం ఉంటే ఎవరూ ముందుకు రారు. తన కారణంగా వాళ్ళన్నీ పెళ్లి కూడా జరగడం లేదని తను ఎంతో బాధపడుతూ ఉండేది. నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకేమైనా అభ్యంతరం ఉందా అని తను నన్ను అడిగినప్పుడు నేను కాదనలేకపోయాను. నేను తీసుకొచ్చేశాను. నాకు ఈ జాతకాల మీద నమ్మకం లేదు. అవును, అసలు ఈ విషయం అర్జున్తో నువ్వు చెప్పావా? మేము తన మంచి కోసమే ఈ పని చేశామని తనకెలా చెప్పగలం? మేము కాంప్రమైజ్ అవుదామని ఆయన దగ్గరికి వెళ్లి మాట్లాడదాం అనుకుంటే ఆవేశంతో ఊగిపోతూ మమ్మల్ని కొట్టడానికి వచ్చాడు. ఇదిగోండి మావయ్య. మీ ఆయన చెప్తుంది వింటుంటే చాలా బాధగా ఉందమ్మా. నేనన్నీ చెప్పేశాను. నువ్వేమి బాధపడద్దు. ఒక అబ్బాయి అమ్మాయి పుట్టారనుకో, ఆయన కోపం అంతా పోతుంది. పెళ్లి చేసుకోవడానికే ఆయన ఒప్పుకోవడం లేదు, ఇక పిల్లలెక్కడికంటాడు? ఆయన పిల్లల గురించి మాట్లాడటం లేదు, మీ ఇద్దరు పిల్లల గురించి మాట్లాడుతున్నాను. అదెలా కుదురుతుంది? అన్నయ్య ఎవరినైనా పెళ్లి చేసుకుంటేనే ఈ నాతో కాపురం చేస్తానని ఒంటి కాలి మీద నుంచున్నారు. అయితే మీకింకా శాంతి ముహూర్తమే జరగలేదా? శాంతి ముహూర్తమా? ఫస్ట్ నైట్. అసలే మేం బయటకొచ్చి పెళ్లి చేసుకున్నామన్న సంగతి తెలిసి కోపంతో రగిలిపోతున్నాడు. ఇప్పుడు ఆయనకు తెలియకుండా ఈ శాంతి ముహూర్తం కూడా జరిగితే అంతే సంగతులు. దీనికి బదులు జాతక దోషం అనే వంకతో అర్జున్ ఇంట్లోనే ఉండొచ్చు. ఇలా చూడండి, దీన్ని ఇంతటితో వదిలేయకూడదు. ఆయన పంతాన్ని పట్టింపుని మార్చడానికి నేను ఒక ఐడియా చెప్తాను. నువ్వేం బాధపడకు. ఇప్పుడు నేను వెళ్తున్న షూటింగ్ అయిపోయే లోపు అర్జున్కి పెళ్లి జరిపించాలి.
ఈ ఇంట్లో ఒక అమ్మాయి అబ్బాయి ఆడుకోవడం నేను కళ్ళారా చూడాలి. ఇది బాలయ్య మాట. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి, ఇవేమీ తెలుసుకోకుండా నా కొడుకు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఈ కులాలు మతాలు మనం పెట్టుకున్నవే, దేవుడు పెట్టినవి కావు. ఇకనైనా మీ అబ్బాయి పంతాలు పట్టింపు ఇవన్నీ వదిలేసి వాళ్ళని ఇంటికి తీసుకురమ్మను. నాకప్పుడే